Hi friends, this is Prithvi. Welcome to day 50 of Microsoft Power Platform 100 days job preparation series. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన సబ్మిట్ ఫామ్ వర్సెస్ ప్యాచ్ ఇన్ పవర్ యాప్స్. సో సబ్మిట్ ఫామ్ అంటే మనకి ఇప్పుడు ఫామ్ కంట్రోల్ ఒక్కటే స్పెసిఫిక్ గా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఫామ్ కంట్రోల్ ని ఇన్సర్ట్ చేసుకొని మీరు ఫామ్ లో మీరు క్రియేట్ న్యూ రికార్డ్స్ కైనా మీరు సబ్మిట్ ఫామ్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఎగ్జిస్టెడ్ రికార్డ్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకొని మీరు జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే సబ్మిట్ ఫామ్ ఆఫ్ ఫామ్ నేమ్ అని ఇచ్చారనుకోండి, సో ఇది అప్డేట్ అవుతుంది. సో ఎగ్జిస్టెడ్ రికార్డ్స్ ని అప్డేట్ చేసుకోవడానికైనా న్యూ రికార్డ్స్ కైనా కానీ ఇదైతే యూజ్ అవుతుంది. సో సబ్మిట్ ఫామ్ అనేది జస్ట్ ఫర్ ఓన్లీ స్పెసిఫిక్ ఫామ్ కంట్రోల్ ఒక్కటే యూజ్ అవుతుంది, ఈజీ ఫర్ బిగినర్స్. నెక్స్ట్ ప్యాచ్ అంటే కాంప్లెక్స్ సినారియోస్ కి మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే స్పెసిఫిక్ సెలెక్టెడ్ ఫీల్డ్స్ ని కానీ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో నాకేందంటే ఇప్పుడు రిక్వైర్మెంట్, సో నేను ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేస్తే నాకు స్టేటస్ అనే కాలం లో అప్డేట్ అని రావాలి. సో ప్యాచ్ ఆఫ్ డేటా సోర్స్ కామా నేను ఇక్కడ ఏ అంటే ఇప్పుడు న్యూ రికార్డ్ కావాలనుకోండి డిఫాల్ట్స్ ఆఫ్ డేటా సోర్స్ అని ఇవ్వాలి. అదే ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే లుక్అప్ అనేది ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. సో ఈ లుక్అప్ ఆఫ్ డేటా సోర్స్ కామా అండ్ కండిషన్ పెట్టాం అనుకోండి, ఏ రికార్డ్ అయితే వస్తుందో ఆ రికార్డ్ కి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసి ఇక్కడ కాలం నేమ్ స్టేటస్ కోలన్ వాల్యూ అనేది నాకు ఇక్కడ ఏంది అప్డేట్ కదా, సో అప్డేట్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి మీరు క్లోజ్ పారాంథసిస్ పెట్టేస్తే సింపుల్. సో ఇలాగా మీరు సింపుల్ గా స్పెసిఫిక్ కాలమ్స్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే ప్యాచ్ యూజ్ చేయొచ్చు. సో ఇలాగా మనకి ప్యాచ్ సబ్మిట్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకైతే డిఎం చేస్తా.